హలో గైస్, వెల్కమ్ టు స్విఫ్ట్ తెలుగు అకాడమీ ఛానల్. ఈరోజు యుఐ ఎలిమెంట్స్లో భాగంగా మనం యుఐ స్లైడర్ని ఎలా యూజ్ చేయాలో ఈరోజు చూద్దాం. అసలు యుఐ స్లైడర్ ఎలా ఉంటుంది అనేది మీకు ఒకసారి ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇక్కడ ఒక సిమ్యులేటర్, ఇక్కడ ఉన్న సిమ్యులేటర్ మీరు చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఒక ఎలిమెంట్ ఉంది. సో దీనిని యుఐ స్లైడర్ అంటారు. సో ఈ థంబ్ అనేది ఇక్కడ ఇది మూవ్ అవుతూ ఉంటుంది. దీనికి బై డిఫాల్ట్గా 0 నుంచి 0 ఇన్ ద సెన్స్ ఇది 0 వాల్యూ, అలాగే మ్యాక్సిమం వాల్యూ వచ్చేసి 100 ఉంటుంది. ఓకే, ఇది మన ఇష్టం, మనం సెట్ చేసుకోవచ్చు. లైక్ మినిమం అనేది 0 ఇచ్చుకోవచ్చు, మ్యాక్సిమం అనేది 10 ఇచ్చుకోవచ్చు. బట్ జనరల్గా అయితే మినిమం అనేది 0 ఉంటుంది, మ్యాక్సిమం అనేది 100 అని ఇస్తారు. ఓకే, ఎక్కడ యూజ్ చేస్తారు ఈ యుఐ స్లైడర్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వ్యూ ఉంది. ఓకే, ఆ వ్యూని మనం ఇక్కడున్న స్లైడర్లో వచ్చే వాల్యూని బట్టి దాని యొక్క కలర్ని చేంజ్ చేయాలి. ఓకే, దాని యొక్క డార్క్నెస్ని పెంచాలి, లేకపోతే దాన్ని ఇంకా లైట్ చేయాలి. సో అలాంటి సిచ్యువేషన్లో ఇలాంటి స్లైడర్ని యూజ్ చేస్తుంటారు. జనరల్గా ఈ స్లైడర్ అనేది ఫ్యాన్సీ అప్లికేషన్స్కి మాత్రమే యూజ్ చేస్తుంటారు. లైక్ మెయిన్ అప్లికేషన్లో స్లైడర్ ఎక్కడ పెద్దగా ఉపయోగపడదు. బట్ మనం ఇది ఎలా యూజ్ చేయాలనేది ఒకసారి అయితే ఇక్కడ చూద్దాం. ఓకే, సో ముందుగా మనం ఒక శాంపిల్ ఎక్స్కోడ్ ప్రాజెక్ట్ అయితే క్రియేట్ చేద్దాం. డెమో స్లైడర్. ఓకే, సో ఇది క్రియేట్ చేశాను. ఇప్పుడు ఒకసారి మనం వ్యూ కంట్రోల్ క్లాస్కి వెళ్ళి చూద్దాం. మనకి ఇక్కడ ఆల్రెడీ వ్యూ డిలీట్ మెథడ్ అనేది ఆల్రెడీ రెడీగా ఉంది. సో ఇన్సైడ్ వ్యూ డిలీట్ మెథడ్ మనం యుఐ స్లైడర్ని ఎలా క్రియేట్ చేయాలో ఒకసారి చూద్దాం. సో లెస్ట్ డెమో స్లైడర్ యుఐ స్లైడర్. సో ఒక వేరియబుల్ అయితే నేను ఇన్స్లైజ్ చేసేసుకున్నాను. ఇన్స్లైజ్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలి, దానికి ఫ్రేమ్ సెట్ చేయాలి. సో ఇక్కడ నేను చెప్పే ఫ్రేమ్ అనేది టెంపరీ పర్పస్ అండి. జనరల్గా ఇప్పుడున్న సిచ్యువేషన్ అయితే ఫ్రేమ్ మనం ఏమీ సెట్ చేయట్లేదు. మనం సైజ్ క్లాసెస్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది, దాన్ని మనం యూజ్ చేస్తాం. ఎందుకంటే మల్టిపుల్ వ్యూస్ అనేవి వ్యూలో ఉంటాయి. అవన్నీ కూడా వ్యూస్ అన్నీ కూడా కంటెంట్ బట్టి అడ్జస్ట్ అవుతూ ఉండాలి. సో అదన్నీ నేను మీకు యుఐ సైజ్ క్లాసెస్ గురించి కాన్సెప్ట్ వచ్చినప్పుడు మీకు నేను అక్కడ చెప్తాను. ప్రస్తుతానికైతే మనం ఒక్కొక్క ఎలిమెంట్ని తీసుకుంటున్నాం కాబట్టి ఒక్కొక్క దానికి నేను మీకు ఫ్రేమ్ సెట్ చేస్తున్నాను. ఓకే, సో లైక్ ఎక్స్ అంటే హారిజాంటల్, వై అంటే వెర్టికల్. ఓకే, అండ్ విడ్త్ 300 ఇచ్చాను, అలాగే హైట్ ఒక 30 ఇస్తున్నాను. ఓకే, సో వేరియబుల్ ఇన్స్లైజ్ చేశాను, ఆ వేరియబుల్కి ఫ్రేమ్ సెట్ చేశాను. సో నౌ దీన్ని తీసుకెళ్ళి మనం వ్యూకి అయితే యాడ్ చేయాలి. ఈ వ్యూ అనేది పార్ట్ ఆఫ్ వ్యూ కంట్రోలర్. ఓకే, ఇది అయిపోయింది, రెడీ అయిపోయింది. అయితే మన ఇక్కడ మీరు సిమ్యులేటర్లో చూసినట్లయితే మనం ఏం చేస్తాం, ఆ థంబ్ అనేది ఏదైతే ఉందో దాన్ని మనం మూవ్ చేస్తాం అంటే అక్కడ యూజర్ ఇంటరాక్షన్ అనేది జరుగుతుంది. సో ఎప్పుడైతే యూజర్ ఇంటరాక్షన్ జరిగిందో మనం ఏం చేయాలి, దానికి యాక్షన్ అనేది క్రియేట్ చేయాలి. ఎలా క్రియేట్ చేద్దాం, యాడ్ టార్గెట్. సో టార్గెట్ అనేది కరెంట్ క్లాస్ కాబట్టి సెల్ఫ్, అలాగే యాక్షన్ వచ్చేసి యాజ్ సెలెక్టర్. ఓకే, సో ఇక్కడ నేను ఏమి ఇస్తున్నానంటే స్లైడర్ చేంజ్డ్ ఆ స్లైడర్ అప్డేటెడ్, స్లైడర్ చేంజ్డ్. అలాగే సో ఇందులో మనం ఏంటంటే మనకి ఇక్కడ ఇన్పుట్ పారామీటర్ ఒకటి కావాలి. అది వచ్చేసి ఈ స్లైడర్ యొక్క ఆబ్జెక్ట్ మనం ఈ స్లైడర్ చేంజ్ అనే ఫంక్షన్లో కూడా తీసుకోవాలి. ఎందుకంటే మనకి వాల్యూ అనేది మనకి అక్కడ వస్తుంది. ఓకే, సో దానికోసం నేను ఈ విధంగా అయితే రాసుకోవడం జరిగింది. సో ఇది కూడా వచ్చేసి వాల్యూ చేంజ్డ్. మీకు వాల్యూ చేంజ్డ్ మీద నేను చాలానే చెప్పాను. స్విచ్ కూడా మనం వాల్యూ చేంజ్డ్. అలాగే బటన్ వచ్చేసి టచ్ అప్ ఇన్సైడ్. ఇంకోటి సెగ్మెంటెడ్ కంట్రోలర్. సో అది కూడా సెగ్మెంటెడ్ కంట్రోల్, అది కూడా వాల్యూ చేంజ్డే. ఓకే, సో నేనైతే యాక్షన్కి సంబంధించి అయితే రాశాను. సో ఇక్కడైతే ఒక ఫంక్షన్ అయితే డిక్లేర్ చేసేసుకుందాం. ఫంక్షన్ వాల్యూ చేంజ్ ఇన్ బ్రాకెట్
సెంటర్ UISlider. సో రెడీ. ఇక్కడైతే జస్ట్ ప్రింట్ చేసి చూద్దాం వాల్యూస్ ఏమొస్తుందని. వాల్యూ ఈక్వల్ టు ఈ సెంటర్ అనే దానికి ఒక ప్రాపర్టీ ఉంటుంది. మన స్ట్రింగ్ లోపల వాల్యూని ఈ విధంగా అయితే రాసుకోవాలి. సో వాల్యూ అనే ప్రాపర్టీ ఉంది. సో సెంటర్ UISlider అనేది వాల్యూ అనే ప్రాపర్టీ ఉంటుంది. సో మనం మూవ్ చేసిన దాన్ని బట్టి అది వాల్యూ అనేది వస్తుంది. అలాగే నేను మీకు ఏం చెప్పానంటే మినిమం వాల్యూ మ్యాక్సిమం వాల్యూస్ ఉంటాయని చెప్పాను ఈ ప్రాపర్టీస్కి. సో మినిమం వాల్యూ వచ్చేసి 0 ఇచ్చాను, అలాగే మ్యాక్సిమం వాల్యూ వచ్చేసి 100 ఇచ్చాను. సో ఒకసారి ఇది ప్రాజెక్ట్ రన్ చేసి చూద్దాం. డెమో స్లైడర్ అని వచ్చింది చూడండి. మనకి స్లైడర్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో మినిమం 0. ఓకే, అలాగే ఇప్పుడు నా వాల్యూ నేను మూవ్ చేస్తున్నాను చూడండి. నేను మూవ్ చేస్తుంటే ఇక్కడ వాల్యూస్ ఎలా మూవ్ అవుతున్నాయో మన కన్సోల్లో ప్రింట్ అవుతుంది. సో ఇది డిఫాల్ట్గా ఉండే కలరు. ఓకే, సో ఇది మినిమం ఉన్న ఇప్పుడు బ్లూ అంతా వచ్చేసి మినిమం కలరు. ఓకే, మినిమం వాల్యూది అనమాట. సో మిగతాది ఇది మ్యాక్సిమంది. చూడండి ఎలా మూవ్ అవుతుందో. సో ఇది మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా. ఇన్ కేస్ మనకి ఈ వ్యూకి సెంటర్లో రావాలి అనుకుంటే, ఓకే, మనకి ప్రాపర్ వ్యూకి సెంటర్కి చేయాలి కాబట్టి వ్యూ డాట్ సెంటర్ ఈక్వల్ టు డెమో స్లైడర్ డాట్ సెంటర్ అని చేస్తే సరిపోద్ది. మనకి ఆటోమేటిక్గా రివర్స్ చేశాను. చూడండి ఈ స్లైడర్ సెంటర్ వచ్చేసి మనం వ్యూ యొక్క సెంటర్ వాల్యూస్ ఇచ్చాం. ఓకే, సో ఆటోమేటిక్ చూడండి ఇది ఎగ్జాక్ట్గా సెంటర్కి వెళ్ళిపోయింది. అంటే ఇది ఏం తీసుకుంటుంది అంటే ఓన్లీ XY తీసుకుంటుంది, విడ్త్ హైట్ మాత్రం తీసుకోదు. ఓకే, ఇన్ కేస్ మీరు 350 ఇస్తే ఇంకొంచెం ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ వరకు ఎండ్ అవి అలా అడ్జస్ట్ అవుతుంది. ఈవెన్ మీరు ఇక్కడ X వాల్యూ కూడా Y వాల్యూ కూడా పాస్ అయిన అవసరం లేదు. ఓకే, ఇన్ కేస్ నాకు ఈ థంబ్ అనే కలర్ మార్చాలి అనుకుంటే, ఓకే, డెమో స్లైడర్ డాట్ థంబ్ టింట్ కలర్, ఇన్ కేస్ నేను రెడ్ అని ఇద్దాం అనుకున్నాను. ఓకే, అలాగే మనకి మినిమం అనే వాల్యూ ఉంది కదా. సో దీనికి కూడా కలర్ చేంజ్ అనుకుంటే మినిమం ట్రాక్ టింట్ కలర్. ఓకే, మినిమం వచ్చేసి నేను గ్రీన్ అని ఇస్తున్నాను. సో సిమిలర్లీ మ్యాక్సిమం ట్రాక్ టింట్ కలర్. సో ఈ ప్రాపర్టీస్ అన్నీ మీరు జస్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఇనిషియల్గా జస్ట్ మీరు అక్కడ డాట్ పెట్టినా మీకు ప్రాపర్టీస్ అన్నీ చూపిస్తుంది ఏంటి దేనికి ఎలా అని. ఓకే, సో ఇనిషియల్గా కొంచెం టైం పడుతుంది ఇవన్నీ మీరు ప్రతిదీ గుర్తుపెట్టుకోవడానికి. బట్ ఇవన్నీ గుర్తుంటేనే మనం ఫాస్ట్గా కోడ్ అయితే రాయగలం. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ప్రాజెక్ట్ ఒకసారి యాప్ అయితే రన్ చేసి చూద్దాం. చూడండి నా థంబ్ వచ్చేసి నేను రెడ్ కలర్ ఇచ్చాను. ఓకే, అలాగే ద మ్యాక్సిమం ఏమైతే ఉందో దానికి నేను బ్రౌన్ ఇచ్చాను. ఇప్పుడు మినిమం చూద్దాం. మినిమం చూడండి గ్రీన్ వచ్చింది కదా. గ్రీన్ జనరల్గా ఇలాంటి కలర్స్ ఎవరు. ఓకే, స్లైడర్ వాడడం కూడా చాలా తక్కువ. ఓన్లీ ఫ్యాన్సీ అప్లికేషన్లోనే మనం చూస్తాం ఇలాంటి స్లైడర్ని. ఏవైనా కలర్స్ ఇంక్రీజ్ చేయడం కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఫోటో తీసుకుని ఆ ఫోటోని బ్లర్ చేయడం, అలాంటి టైంలోని గట్రా ఇలాంటి స్లైడర్లు అన్నీ యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే, సో మనం యాప్ ఎప్పుడైతే రన్ చేస్తున్నాం అప్పుడు ఇమీడియట్గా ఏమవుతుందంటే ఇది 0 నుంచే స్టార్ట్ అవుతుంది. ఇన్ కేస్ మనకి సమ్ పర్టికులర్ 40 నుంచి స్టార్ట్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ చూడండి సెట్ వాల్యూ అని ఉంది కదా. సో ఈ వాల్యూ ఫ్లోట్ వాల్యూ అడుగుతుంది. సో నేను
మనం ఎప్పుడు ఈ రేంజ్ మధ్యలో ఉన్న వాల్యూనే ఇవ్వాలి. ఓకే, ఇన్ కేస్ నాకు 40 నుంచి స్టార్ట్ అవ్వాలి. అలాగే యానిమేషన్ ట్రూ రన్ చేసి చూడండి, మనకి ఆటోమేటిక్గా యాప్ అనేది రన్ అయిన వెంటనే మన థంబ్ అనేది 40 వాల్యూ దగ్గరికి వెళ్ళిపోయింది. ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి చూస్తే కన్సోల్ చూడండి, వాల్యూ 40. ఓకే, మనకి కన్సోల్లో డాట్ డెసిమల్ తర్వాత చాలా వాల్యూస్ అయితే ప్రింట్ అవుతున్నాయి. దీన్ని మనం ఏం చేద్దాం అంటే రౌండ్ ఆఫ్ చేద్దాం. లైక్ వాల్యూ ఈక్వల్ టు మనకి రౌండ్ అనే ఫంక్షన్ అయితే ఉంటుంది. ఇందులో ఏంటంటే జస్ట్ ఇది పాస్ చేస్తే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు నీట్గా వస్తుంది. 58 ఇలా. మ్యాక్సిమం 100. ఇన్ కేస్ దీన్ని మీరు ఇంట్లో కూడా కన్వర్ట్ చేయాలనుకుంటే, అంటే మీకు అసలు ఫ్లోట్ వాల్యూని కూడా చూడొద్దు అనుకుంటే చూడండి, 100. ఓకేనా ఫ్రెండ్స్? సో సేమ్ థింగ్ మీరు ఇంతే UISlider గురించి అయితే ఇంతే. ఇక్కడ మన యూజర్ ఏమైతే చేంజ్ చేస్తాడో ఈ వాల్యూని తీసుకుని మనం, అంటే ఇక్కడున్న ఈ వాల్యూని తీసుకుని మనం ఫర్దర్గా మన వ్యూలో ఏమైనా మోడిఫికేషన్స్ చేయడానికి ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏదో ఒక ఇమేజ్ పెట్టి ఆ ఇమేజ్ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ నేను చేంజ్ చేస్తున్నానంటే ఆ వాల్యూ అనేది దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. మనకి ఇక్కడ నుంచి వచ్చే వాల్యూ మీద డిపెండ్ అయి ఉంటుంది. లైక్ డార్క్ అవ్వడం, లైట్ అవ్వడం, అలాంటివన్నీ. సో ఈ వాల్యూని పాస్ చేసుకుని మనం ఆ ఇమేజ్కి పాస్ చేసుకోవడం, లేదా ఆ స్క్రీన్ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ని మనం మార్చుకోవడమో చేసుకోవాలన్నమాట. అయితే మనం ఇక్కడ ఏదైనా ఎగ్జాంపుల్ దొరుకుతుందేమో చూద్దాం, ఎలా యూజ్ చేయొచ్చు ఈ స్లైడర్ అనేది. ఇన్ కేస్ నేను మన మెయిన్ వ్యూ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ని అయితే చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను, బేస్డ్ ఆన్ ది వాల్యూ దట్ ఐ రిసీవ్డ్ హియర్. ఓకే, సో దానికోసం మనం ఏం చేద్దామంటే, సో ఇది అవసరం లేదు. ఓకే, అలాగే ఇది 0 నుంచి 100 కూడా అవసరం లేదు, 0 నుంచి 10 అని ఇవ్వండి. మన వ్యూ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ని చేంజ్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి చూడండి, ఇక్కడ కొన్ని ఎక్స్ట్రా ప్రాపర్టీస్ ఉంటాయి. లైక్ UI కలర్ డాట్ పర్పుల్ డాట్ చూడండి విత్ ఆల్ఫా కాంపోనెంట్. ఓకే, సో ఇది ఏం పాస్ చేయమంటుందంటే CG ఫ్లోట్ వాల్యూ, నాట్ ఫ్లోట్, CG ఫ్లోట్. సో CG ఫ్లోట్ మనకి ఇక్కడి నుంచి ఏమొస్తుంది, సెంటర్ డాట్ వాల్యూ కదా, అది పాస్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఒకసారి చూద్దాం. చూడండి మనది వ్యూ అనేది ఎలా చేంజ్ అవుతుందో. నేను ఇచ్చే వాల్యూస్ కొద్దీ డార్క్ అవుతుంది, మళ్ళీ లైట్ అవుతుంది. చూడండి, లైట్ అవి 0 అంటే ఏమైపోతుంది, బ్లాక్. ఓకే, ఫుల్ డార్క్, లైట్, డార్క్, బ్లాక్. సో ఈ విధంగా అయితే యూజ్ చేసుకోవాలి. ఇదే UISlider గురించి. మీరు స్టోరీబోర్డ్లో చేసినా కూడా ఇంతే, పెద్దగా మార్పు అయితే ఉండదు. మోస్ట్లీ మనకి IB అవుట్లెట్స్ అయితే క్రియేట్ చేసుకోవాలి ఫస్ట్, ఎందుకంటే మనకి వేరియబుల్ అనేది UI స్టోరీబోర్డ్లో కనిపించాలి. సో అవుట్లెట్ అనేది క్రియేట్ చేసుకున్నాను. సిమిలర్లీ దీనికి కూడా ఇది ఏమవుతుందంటే మనకి యాక్షన్ అనేది సేమే, యాక్షన్కి మనం ఎటువంటి చేంజెస్ చేయట్లేదు. ఓకే, ఒకసారి మెయిన్ స్టోరీ బోర్డ్ ఓపెన్ చేసి
ఇక్కడ ప్లస్ అనే బటన్ మీద మీరు టైప్ చేసినట్లయితే, టైప్ చేసి ఇలా స్క్రాల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ చూడండి స్లైడర్. ఓకే, స్లైడర్ అని ఉంది. సో మీకు ఇష్టం వచ్చినట్టుగా ఫ్రేమ్ని సెట్ చేసుకోండి. అలాగే వ్యూ కంట్రోలర్కి వెళ్ళి రైట్ క్లిక్ చేయగానే మీకు అవుట్లెట్స్లో చూడండి డెమో స్లైడర్ అనే ఒక ఆబ్జెక్ట్ అయితే కనిపిస్తుంది. దాని కనెక్షన్ అయితే మ్యాప్ చేసేయండి. అలాగే రిసీవ్డ్ యాక్షన్స్లో చూడండి మనకి స్లైడర్ చేంజ్డ్. ఓకే, ఇది కూడా మ్యాప్ చేయండి. టైప్ వచ్చేసి వాల్యూ చేంజ్డ్. ఇక్కడికి వెళ్ళి ఒకసారి ప్రాపర్టీస్ అయితే చూద్దాం ఏమేమి ఉన్నాయి ప్రాపర్టీస్ అని. సైజ్ బాటమ్ మార్క్ ఇక్కడ చూడండి మినిమం వాల్యూ 0 అండ్ మ్యాక్సిమం వాల్యూ 10. ఓకే, అలాగే మినిమం ట్రాక్ కలర్, మ్యాక్స్ ట్రాక్ కలర్, థంబ్ టింట్, మనకి ప్రోగ్రామేటిక్గా ఏమైతే ఉన్నాయో అవి కూడా ఇక్కడ అవైలబిలిటీగా ఉన్నాయి. మీరు ఇవన్నీ కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, ఒకసారి ప్రాజెక్ట్ రన్ చేసి చూద్దాం. చూడండి మనకి స్టార్ట్ అయిపోయింది. మన కలర్ కూడా ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. ఓకే, సో ఇది UISlider గురించి. హోప్ మీకు బాగానే అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పింక్ చేయండి, నేను రెస్పాండ్ అవుతాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.